నెక్స్ట్ మీ మెటీరియల్ 5 to 6 ప్రాబ్లమ్స్ నేను చెప్తా. ఎస్ ఓకేనా? Yes, sir. నెక్స్ట్ నోట్ డౌన్ సార్. Mr. A submits the following particulars. Mr. A submits the following particulars relating to Mr. A submits the following particulars relating to assessment year 2021. Assessment year 2021. Particulars rupees. Particulars rupees. Income from salary. Income from salary bracket lo computed. Income from salary bracket lo computed 4 lakhs. Income from salary. Income from salary bracket lo computed 4 lakhs. Loss from self-occupied property. Loss from self-occupied property 70,000. Loss from self-occupied property 70,000. Loss from let out property 1,50,000. Yeah, please. Loss from let out property 1,50,000. Business loss. Business loss. Business loss 1 lakh. Bank interest on FD received. Bank interest on FD received. Bank interest on FD received 80,000. Compute the total income of Mr. A. Compute the total income of Mr. A for the assessment year 2021. Compute the total income of Mr. A for the assessment year 2021. ఓకేనా? Yes, sir. Sir. నెక్స్ట్ చేద్దామా? Yes, sir. ఇక్కడ presentation and also note చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే నెక్స్ట్ SSC దయచేసి చూడాలి. SSC మిస్టర్ ఏ. Mr. A. ఏనా ఎక్సా? Yes. ఎవడో ఒకటి లేదు సార్. 2019-20 అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ కంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. 2 కాలమ్స్ మెయింటైన్ చేయండి. చెప్పే వరకు అవుటర్ కాలంలోకి అసలు వెళ్ళొద్దు. చూడండి ఫస్ట్ particulars rupees. Income from salary. What is the income from salary? 4 lakhs. 4 lakhs. Amounts కొంచెం హెల్ప్ చేయండి. నెక్స్ట్ హెడ్ వైజ్ గానే రాయండి. లాస్ ఫ్రమ్ Self occupied property
హౌస్ ప్రాపర్టీ వెయిట్ నేను రాస్తాను. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎంత లాస్ ఉంది? 70,000. 70,000 అలౌ చేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. లెట్ అవుట్ ప్రాపర్టీ లాస్ 1,50,000. 1,50,000. 70,000 ఓకే. టోటల్ ఎంత? 2,20,000. టోటల్ 2,20,000. ఓకేనా? Yes, sir. బట్ ఎంతవరకు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు? 2 lakhs. 2 lakhs. 2 lakhs వరకు సెట్ 2 ఆఫ్ lakhs. చేసుకోవచ్చా? Yes, sir. నెక్స్ట్ Yes, sir. నోట్ 1 2 lakhs. ఓకేనా? Yes, Yes, sir. sir. ఇన్నర్ కాలమే రాయండి, అవుటర్ కాలంలో వేయండి ఇంకా. ఓకే, Yes, sir. నోట్ రాద్దాం. ఓకే, ద లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కెన్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రూపీస్ 2 2 lakhs. lakhs. The balance is loss. The balance loss, that is rupees 20,000, shall be carried forward for 8 assessment years. Assessment Okay, years. Yes, Yes, sir. sir. any Yes, doubt? sir. No, sir. No doubt, sir. Next, salary, house property. Next head ఏంటి? PGBP. Loss from PGBP. Loss ఏనా వచ్చింది? Yes, Yes, sir. sir. What is the loss? Business loss 1 lakh. ఎంతమ్మా? 1 lakh. Yes, okay. This loss, yes, okay, loss from the PGBP, is it adjusted against the income from salaries? No, No, sir. Are you sure? Yes, Yes, sir. sir. నెక్స్ట్ నోట్ 2 దాని Sir. ఇన్నర్ కాలం నేను చెప్తాను ఎలా అనేది. ఓకే, నెక్స్ట్ తర్వాత Other sources. ఇన్కమ్ ఫ్రమ్ Other sources. అదర్ సోర్సెస్, దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏనా? Yes, sir. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ హౌ మచ్? 80,000. ఎస్. ఈ పీజీబీపీ లాస్ ని ఇక్కడ నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చా సార్? Yes, sir. అది షూర్. Yes, sir. ఇది కూడా కామన్ Any నోట్. head, yes, sir. నోట్ ఎనీ హెడ్ ఎక్సెప్ట్ అన్ ద హెడ్. Salary. Salary. ఇవన్నీ ఇన్నర్ కాలం వేసాను కదా. ఇప్పుడు అవుటర్ కాలంకి వెళ్దాం. గ్రాస్ టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకేనా? Yes, Yes, sir. sir. నెక్స్ట్ ఎస్కే 4 lakhs లో వచ్చి ఎస్కే 2 lakhs సెట్ ఆఫ్ చేసుకుంటున్నా. కరెక్టేనా? Yes, Yes, sir. sir. అవుటర్ కాలం ఎంత? 2 lakhs. నెక్స్ట్ ఈ 1 lakh లో నుంచి 80,000 ఎస్కే సెట్ ఆఫ్ చేస్తున్నా. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. నెక్స్ట్ ఇలా యారో వేసుకోండి. బ్యాలెన్స్ నిల్లే కదమ్మా. Yes, Yes, sir. sir. వాట్ ఈస్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? 2 lakhs. 2 lakhs. లెస్ డిడక్షన్స్ Chapter. అండర్ చాప్టర్ 6A. ఫీజులు అందరూ పెంచేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ప్రతి సబ్జెక్ట్ కి 10,000 అంట. అమ్మో. జాగ్రత్తగా వినండి. అవును, 4,000కి ఏం చెప్తాం సార్? నిజంగా చెప్పాలంటే నేను 7 years బ్యాక్ 8,000 తీసుకున్నా టాక్సేషన్ ఒక్కదానికి. నిజంగా నా మనసు చంపుకొని చెప్పటమే. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A నిల్. ఓకేనా? అదృష్టం సార్. Yes, sir. నెక్స్ట్ టైం యూటిలైజ్ చేసుకోండి సార్ ప్లీజ్. డిడక్షన్స్ అండర్ చాప్టర్ 6A నిల్. నెక్స్ట్ వాట్ ఇస్ ద టోటల్ ఇన్కమ్? 2 2 lakhs. lakhs. మీరు రాయాల్సింది ఇక్కడ నోట్లమ్మా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ నోట్, ద లాస్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ ఇస్ ఓకే కెన్ బి అడ్జస్టెడ్ అగైనెస్ట్ ఓకే under the head salaries only to the extent of rupees 2 lakhs. 2 lakhs. The balance unexhausted or unadjusted loss shall be carried forward for Carry the forward. yes, For a okay, period of 80 8 assessment years. assessment Okay na? Yes, sir. Loss from the PGBP can be adjusted against the okay na? Yes, sir. నోట్ లేటు నేను చెప్తాను ఒక్కొక్క నోటు. ఎస్కే ప్రాబ్లం చేస్తారా? Yes, sir. చేసేయండి అమ్మా తొందరగా. Yes, sir. అరే యార్, పక్కన డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. విలేజ్ లో ఉంటే గనక హాయిగా చక్కగా ఏదో ఒక మీ సొంత పొలం ఉంటే అక్కడికి వెళ్ళి చల్లటి వేప చెట్టు కింద కూర్చుంటే చక్కటి గాలి, దానికి తోడు ఎస్కే ప్రశాంతత ఉంటది.
మాట్లాడొద్దు దయచేసి. అదర్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంటుంది ప్లీజ్. మనం ఎన్ని చెప్పు ఉపయోగం లేదు. మ్యూట్ చేస్తే టూ వే కమ్యూనికేషన్ లేకుండా చాలా డిఫికల్ట్ అమ్మా. ఓన్లీ ఆ 5 మెంబర్స్ వరకు ఓకే నేను యాక్టివేట్ చేయనా? Sir. అది వాళ్ళకి ఉండాలి సార్. మరి మనం ఏం చేస్తాం చెప్పండి. ఒక 5 మెంబర్స్ నేను సెలెక్ట్ చేశాను అనుకోండి, వీళ్ళు ఏమన్నా సార్ చుట్టమా ఇవన్నీ వస్తాయి. అదొక దరిద్రం. నాకు తెలిసిన వాడైతే ఓకే ముందు కొడతాను సార్, ఎక్కువ కొట్టేది వాడినే. టోటల్ ఇంపార్టెంట్ అమ్మా. రోజు అయినా కిందకి. Sir. రాశారా? Sir. Note 1. Loss under the head house property can be set off. Loss under the head house property can be set off against. Can be set off against any head of income. Can be set off against any head of income only to the extent of rupees 2 lakhs. Only to the extent of rupees 2 lakhs. Oh. సారీ ఇతను ఎవరు? Only to the extent of rupees 2 lakhs. ఎవరో సార్ అదే అతనికి తెలియాలి. Only to the extent of rupees 2 lakhs. రాశారా? Yes, sir. సార్ Balance unadjusted loss. The balance unadjusted loss 20,000. the balance unadjusted loss can be carried forward for a period of can be carried forward for a period of 8 years. Next, note 2. Note 2. Note 2. Loss from business or profession
can be set off. Loss from business or profession can be set off any head of income except can be set off against can be set off against can be set off against any income except under the head salaries except under the head salaries. Loss from house property, business or profession can be set off against income from any head of income except under the head salaries. Full stop. The balance business loss rupees 20,000. The balance business loss rupees 20,000 shall be carried forward for a period of 8 years. Rasera, Yes, sir. are you sure? Sir. Yes, sir. ఓకే, ఇలా చేసి నోట్లు రాసాక కూడా సార్ ప్లీజ్ స్క్రీన్ వైపు చూడండి. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. ఓకే, లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హౌ మచ్? 20,000. 20,000. లాస్ ఫ్రమ్ Business approval. Business. ECBP how much? 20,000. 20,000. 20,000. Okay, that's all. All right, sir. Carry forward of losses. Sir. Okay na? Yes, sir. Total చేయొద్దు. థియరీ తెలియటం కంటే దాన్ని ప్రజెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్. Note down one more example. మీరందరూ నేను రాస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వన్ మోర్ ఎగ్జాంపుల్. Mr. B, a resident individual furnishes the following particulars. Mr. B, a resident individual furnishes the following particulars for the previous year 1920. Dasara, Yes, sir. particulars rupees. Particulars rupees. Income from salary bracket lo computed. Income from salary computed. Next, income from house property. Income from house property 24,000. Bracket వేయండి సార్. బ్రాకెట్ వేయండి అమ్మా. అంటే ఏంటి దాని మీనింగ్? Loss. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. Income from non-speculative business. Income from
speculative business 4,000. Bracket vendi last the remaining. గంట కొట్టారు అలాంటి భోజనానికి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 25,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ long term capital gain 19,000. Long term capital gain 19,000. వాయిస్ వినిపిస్తుందా? Next. Okay na? Yes, sir. What is the total income chargeable to tax? 21,000, sir. Very good, Amma. What is the total income chargeable to tax for the assessment year 2021? What is the total income chargeable to tax for the assessment year 2021? Presentation అని చెప్పమంటారా ఈ ప్రాబ్లం కూడా? చేస్తాం. సార్ రిమైనింగ్ వాళ్ళమ్మా చెప్పండి. మెజారిటీ డెసిషన్ తీసుకుందాం. చేస్తారా నన్ను చెప్పమంటారా? చేస్తాం సార్. నోట్లు రాయాలమ్మా. సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ క్లబ్బింగ్ ఇసుకే 6 మార్కులు చాప్టర్ లో. ఓకే నోట్లు రాయాల్సిందే. రాసేయండి. ప్రెజెంటేషన్ మీరు చెప్పండి సార్ ఒకసారి. నెక్స్ట్ సరే చూడండి ఈ ప్రాబ్లం కూడా నేనే చెప్తా. ఎస్ఎస్సి ఎవరు? మిస్టర్ బి. ప్రీవియస్ ఇయర్ ఇవి కంపల్సరీ ఇవి రాసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సెట్ ఆఫ్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ 1920 2021 competition of total income ప్రాబ్లం చెప్తారా మీరు నాకు? సార్. పర్టికులర్ రూపీస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. ఒక 1 minute సార్, 1 minute మాట్లాడొద్దమ్మా. సార్ చెప్పండి. Income from salaries. Yes, okay. What is the income from salaries? 45,000 sir. ఇన్ని ఇన్నర్ కాలమే వేయండి. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ తర్వాత హెడ్ నేను ఎలా చెప్పానో ఎస్కే నోట్స్ అలానే ఫాలో అవ్వండి. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హౌ మచ్? 24,000. సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? 4,000. నెక్స్ట్ Sir. the loss from house property can be set off against SK and the head salaries only to the extent of rupees 2 lakhs. మనకు 24,000 కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? ఎస్ సార్. Yes sir. నెక్స్ట్ Yes, sir. లాస్ ఫ్రమ్ ఎస్కే పీజీబీపీ వరుసగా చెప్పండి. లాస్ అని ఎందుకు రాయాలి సార్? ఏమేమి ఉన్నాయో మీకే తెలియాలి. ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ మనం ఫస్ట్ ఏం రాసాం? మన నోట్స్ లో ఏం రాసాం? నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. మన నోట్స్ లో ఏం రాసాం? ఐ థింక్ నేనైతే స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అని చెప్పినట్టున్నా. ఎస్ సార్. Yes sir. ప్రాబ్లం లో స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఏమైనా ఉందా? Yes, sir. లాస్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ Speculative business. ఎంత? 4,000. 4,000. 4,000. ఓకే నోట్ 2. The loss from speculative business can be set off against income from speculative business only and it's okay. It can be carried forward over a period of 4 assessment years. Okay na? ఎస్ సార్. ఎక్కడా రాదు ఇక ఇది ఎక్కడా రాదు. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ సెపరేట్ మాస్టర్ నాన్ స్పెక్యులేటివ్. బిజినెస్ ఏముందా? నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉందా ప్రాఫిట్ ఉందా? లాస్ సార్. లాస్ ఫ్రమ్ Sir.
Loss from non-speculative business. Yes, the loss from non-speculative business can be set up against any head of income except Any number head head of- salaries. How much? Salaries. 22,000. 22,000. 22. 20. 2000. నెక్స్ట్ నోట్ 3. ఔటర్ కాలంలో నేను అప్పుడే చేయను, తొందరపడద్దు, చూడండి. నెక్స్ట్ Capital gain income from ఇన్కమ్ ఫ్రమ్ capital క్యాపిటల్ gain. గెయిన్స్. మీకు ఓకే ప్రొవిజన్స్ బాగా తెలుస్తాయి సార్, కాకపోతే రైట్ వెళ్ళరో రాదు ఈ చాప్టర్స్. ఓకేనా? Sir. నెక్స్ట్ Short term capital loss. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందా? Capital loss. Yes, sir. Sir. ఎస్ ఓకే, బట్ ప్రాబ్లం లో గెయిన్ రాయండి ముందు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ Sir, long term. Long term capital gain. లేదా? Less, sir. లేదు కదా. ఓకే, అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ హౌ మచ్? 25,000. 25,000. 25,000. వెరీ గుడ్. నెక్స్ట్ Long term capital gain. Long term capital gain. హౌ మచ్? So 19,000. 19,000. నెక్స్ట్ Short of. Ante, sir. కేమీ లేవా? Yes, sir. Yes, sir. చూరా, ది షార్ట్ టర్మ్ Yes, sir. క్యాపిటల్ లాస్ Yes, sir. నోట్ 4 అడ్జస్ట్ చేయొచ్చా? Yes, sir. హరీ షూర్. Sure, sir. Yes, sir. ఇప్పుడు అవుటర్ కాలంకి వెళ్ళిపోదాం. మరి ఇంకా అన్ఎగ్జాస్టెడ్ లాస్ ఎంత ఉంది ఇక్కడ? 6,000 ఉన్నట్టుంది. Yes, sir. ఇస్ ఇట్ అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ సాలరీస్? No, not available. Not available. Available, సాలరీస్ sir. తీసుకెళ్ళి అవుటర్ కాలంలో పడేద్దామా? Yes, sir. Sir. 21,000. అర్థమైందా? Yes, sir. ఇవి ఎటు లాస్ లే కాబట్టి నిల్లు, కరెక్టేనా? Yes, sir. నెక్స్ట్ దీన్ని కూడా సెట్ ఆఫ్ చేసేస్తున్నా కాబట్టి నిల్లేనా? Yes, sir. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్? 21,000. 21,000. ప్లస్ డిడక్షన్స్ అండర్ Chapter 6A. నిల్. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 21,000. 21,000. మొత్తం ఎస్కే 4 నోట్స్ ఉన్నాయి. నోట్లు కూడా నన్నే చెప్పమంటారా, మీరు రాస్తారా? Rastam. ఏమయ్యా అది చెప్పండి అయ్యా. Rastam, sir. ఎస్ చేసేయండి అమ్మా. ఇక్కడ అన్ఎగ్జాస్టెడ్ వెయిట్, అన్అడ్జస్టెడ్ అని రాస్తారు, మళ్ళీ ఎగ్జాస్టెడ్ అని. అన్అడ్జస్టెడ్ లాస్, అన్అడ్జస్టెడ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 6,000. ఓకే, నోట్ ఎటు రాస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ పైకి వెళ్ళండి. స్క్రోల్ చేయి నా కిందకి. Yes, sir. నోట్లు రాయాలమ్మా, నేను చెప్తాను అయినా నోట్లు కూడా. మీకు నోట్స్ నేను ఎలా ఇచ్చానో అలానే రాశాను. Sir.
Scroll చేయనా? Yes, sir. సార్ అయిపోయింది సార్. నెక్స్ట్ నోట్ 1. నోట్లు కూడా నేను చెప్తే ఉపయోగం ఉండదు సార్. రాస్తాం సార్. Note 1. Loss from house property can be set off against any head of income. Rasera. Yes, sir. Next. Note 2. Loss from speculative business can be carried forward for a period of 4 assessment years. Current year కాబట్టి ఇంకా 4 years వస్తుంది. 4 assessment years. So, సార్. Rasera. Yes, sir. Next, note down one more example. Mr. Suresh has furnished the details for the assessment year 2021 as under. Mr. Suresh has furnished the details for the assessment year 2021 as under. Rasera, Yes, sir. particulars rupees. Particulars rupees. Particulars rupees. Income from salaries bracket lo computed. Income from salaries bracket lo computed. 1,50,000. Income from salaries bracket lo computed 1,50,000. Income from speculation business. Income from speculation business 60,000. 60. 60,000. $60,000. Rasera,
Yes, sir. Loss from non-speculation business. Loss from non-speculation business, 40,000. Loss from non-speculation business, 40,000. Short-term capital gain. Loss from non-speculative business, 40,000. Last bracket amma. Paina adjust cheycha 60,000 tho. Yes, sir. Next. Short-term capital gain, 80,000. Short-term capital gain, 80,000. Next. Asara. Yes, sir. Yes, sir. Long-term capital loss of assessment year 18-19. Long-term capital loss of assessment year 18-19. 30,000. Sir, short-term Capital gain 80,000 amma. Okay na? 80,000. Yes, sir. 80. Long-term capital loss ఎప్పుడు సార్ ఇది? Assessment year 18-19 ది. Okay. 30,000. లాస్ అమ్మా ఇది. ఓకేనా? Yes, sir. 18-19 అంటే 19-20, 20-21. ఇంకా 2 years ఆల్రెడీ ల్యాప్స్ అయిపోయింది. కరెక్టేనా? కరెంట్ ఇయర్ లో ఏమైనా సెటప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు? 8 years, sir. ఎన్ని ఇయర్స్ అమ్మా? 8 years. 6 years, sir. 8 years ఎలా అయిద్దా? ఉడుద్దా? 4 years ఆ? 2 years. 6 years. 2 years. 2 years అంటారేంటి? 4 years అంటారేంటి సార్? 6 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఏ అసెస్మెంట్ ఇయర్ ది? 18-19. 19-20 లో అవైల్ చేసుకోవాలా? 20-21 లో కూడా అవైల్ చేసుకోవడానికి లేదు. అంటే 2 years అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఇయర్స్ అవైల్ చేసుకోవచ్చు? 6 years. 4 years, sir. మీరు 4 years. 6 years. ఓరి నీ బండ ఎవడరా బాబు? 4 years. ఎవరా ఏట్లో దూకుపోయి 4 years ఎలా అవుతుంది? బొంద ఏమన్నావు నువ్వు ఇక? నెక్స్ట్. ఏ ప్రీవియస్ ఇయర్ లాస్ అమ్మా? ఏ అసెస్మెంట్ ఇయర్ లాస్ అది? 18-19, sir. 19-20. అసెస్మెంట్ ఇయర్ ఏ ప్రీవియస్ ఇయర్ అమ్మా? 18-19. అసెస్మెంట్ ఇయర్ 18-19 ప్రీవియస్ ఇయర్ ఏంటి? 19-18. ప్రెసెంట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 20-21. 2021. 18-19 నెక్స్ట్ 19-20. 19-20 లో అవైల్ చేసుకోవాలా? లేదు ఇన్కమ్. Yes, sir. 2021 లో కూడా అవైల్ చేసుకోవాలా? ఎన్ని ఇయర్స్ ల్యాప్స్ అయిపోయినాయి? 2 2 years. years, sir. 2 years. అవైల్ చేసుకోవచ్చు. 3 years. 3 years. 6 years కూడా ల్యాప్స్ చేసుకోవాలి. Six years. ఆ 6 years లో కూడా మీకు ఇన్కమ్ లేదనుకోండి, ఇక క్యారీ ఫార్వర్డ్ ఉండదు. ఓకేనా? Yes, sir. Sir. నెక్స్ట్. నా వాయిస్ క్లారిటీ ఉందా? Yes, Yes, sir. sir. Yes, sir. ఎస్ సార్. నెక్స్ట్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ బ్రాకెట్ లో గ్రాస్. ఏమీ చెప్పపోయినా గ్రాసే. 20,000. Compute the taxable income of Mr. Suresh. 2,70,000. వెరీ గుడ్. నాకు ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. Okay, sir. Compute the taxable income of Mr. Suresh for the assessment year 2021. అరే 4 అంటాడు, 6 అంటాడు, ఒకడు 2 అంటాడు, ఒకడు 8 అంటాడు. ఏంటి ఏమన్నా ఆటలాగుందా? మీరు వేషాలు వేస్తే నేను ఇంకా చాలా వేస్తా. పిల్లకాయకి నీకే అన్ని చేస్తుంటే నాకు ఎన్ని ఉంటాయి చెప్పండి. దట్ మీన్స్ నోట్స్ కూడా ఇవ్వను, మొత్తం లేపేసుకుంటా వెళ్ళిపోతా. కామెడీలు వద్దు సార్, ఇది ఆన్లైన్ క్లాస్, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థమవుతుందో లేదో తెలియాలి కదా, టైం వేస్ట్ చేయొద్దు. నన్ను చెప్పమంటారా, మీరు చేస్తారమ్మా? చేస్తాం సార్. సార్ రిమైనింగ్ వాళ్ళమ్మా చేస్తాం. Yes, sir. డూ ఇట్ సార్. నీట్ గా ప్రజెంట్ చేసి
ఓకే చెప్పండి. నేను కింద క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ రాస్తా చివర్లో. ఫస్ట్ ప్రాబ్లం రాసాం, రెండో ప్రాబ్లం కూడా రాయండి, అలవాటు చేసుకోండి సార్. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్, శాలరీస్ లేదు, నెక్స్ట్ నాన్ స్పెక్యులేటివ్ లేదు, మొత్తం సెట్ ఆఫ్ అయిపోయింది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంది. సింపుల్ ప్రాబ్లం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ హౌ మచ్, ఎంత అమౌంట్ ఎంతమ్మా? 30,000 sir. 30,000. క్యారీ ఫార్వర్డ్ అరే పీరియడ్ ఆఫ్ 8 assessment years. అదిగో మళ్ళీ అదే బూతు. 6 assessment. 6 years. 6 assessment years. అసెస్మెంట్ ఇయర్ ఇట్స్ ఓకే. 17, 18 దా 18, 19 1819. అసెస్మెంట్ ఇయర్ 18, 19. ఆ పాయింట్ రాసి ఇలా రాయండి. ఓకేనా?
అయిపోయిందమ్మా. Sir. ఓకే నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ అయినాయి. మిగతా ప్రాబ్లమ్స్ నేను ఓకే మీ మనోహరన్ సార్ బుక్ లో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ప్రజెంట్ చేసుకుంటారా? Yes, sir. Sir. పేజ్ నెంబర్ నేను చెప్పినవి చేయండి. ఓకే రిమైనింగ్ ఇన్ డెప్త్ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఓకేనా? Yes, sir. పేజ్ నెంబర్ 381. పేజ్ నెంబర్ 381. పేజ్ నెంబర్ 381 ఓపెన్ చేశారా? Sir. నెక్స్ట్ 381 ఎవరు చదువుతారమ్మా? Mr. Rakesh Gupta has derived the following income or loss as computed below for the previous year 1920. Loss from let-out property rupees 2,50,000. Loss from non-speculation business rupees 3,20,000. Income from speculation business 12,45,000. Loss from specified business covered under section 35 AD 4,10,000. Winnings from lotteries gross rupees 1,50,000. Winning from bettings rupees 90,000. Loss from card games rupees 3,40,000. You are required to compute the total income of NSE for the assessment year 2021, showing clearly the manner of set off and items eligible for carry forward. The return of income has been filed on 37/2020. 37/2020 అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫైల్ చేసినట్టేనమ్మా. ఓకేనా? Sir. Yes, sir. మనం ఎప్పుడులోకి చేయాలి సార్ అంటే ఆన్ ఆర్ బిఫోర్ 31st జూలై లోకి చేయాలి. ఓకే చేద్దామా? Yes, sir. నేను చెప్తాను పైన చూడండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ రూపీస్ ఐ థింక్ నిల్ అనుకుంటా శాలరీస్. Yes, sir. ఓకేనా? Nil, sir. Sir. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ Income from 2,50,000. లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత? 2,50,000. వెయిట్ ఏం కాదు అలా ఉంచేయండి ఎన్నర కాలం. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ. ఇన్కమ్ ఫ్రమ్ పీజీబీపీ ముందు మన అడ్వైస్ 1,45,000. స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ఎంత ఉంది? 1,45,000. 45,000. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ Specified business covered. Non-speculative business. స్పెక్యులేటివ్ ఉన్నట్టుంది కదా. Yes, Okay, sir. okay. సెట్ ఆఫ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ 3,20,000. Not possible. పాసిబుల్ sir. Possible, sir. It's not one. It's this 2,50,000 is okay possible or not possible? Possible, sir. Possible है కదా? Yes, Yes, sir. 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 What is the extent of? చెప్పరు అది 2 lakhs. 2 lakhs. 2 lakhs కదా? Yes, sir. Sir. నెక్స్ట్ తర్వాత లాస్ ఫ్రమ్ Loss from specified business. డిస్పైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD. 35 మా భువనేష్ 4,10,000. వాయిస్ స్ట్రక్ అవుతూ వస్తుంది సార్ మీది. నవ్వు ఓకేనా? Yes, sir. భువనేష్ Okay, Yes, sir. sir. Yes, sir. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ హౌ మచ్? 4,10,000. 4,10,000. ఎస్ ఓకే నెక్స్ట్ ఇది టు క్యారీ ఫార్వర్డ్ అనుకుంటా కరెక్టేనా? Yes, sir. Sir. నెక్స్ట్ Income from other sources. Come from other source. క్యాపిటల్ గెయిన్స్ లేదు కదమ్మా. No, sir. Yes, sir. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ Other సోర్సెస్. sources. నెక్స్ట్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. Winning from lotteries. 50,000. ఇటు ఓవర్లాప్ చేద్దాం. ఇటు క్యారీ ఫార్వర్డ్ రావు కదా. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బెట్టింగ్. 90,000. 90,000. వాట్ అబౌట్ లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్? 3,40,000. 3 lakhs. No, sir. No, రాయకూడదు. no carry. No, sir. రాయకూడదు, sir. దానికి నోట్ రాసేద్దాం. ఓకేనా? Okay, sir. Yes, 2 sir. lakh 50 లో ఎంతవరకు ఎక్స్టెంట్ అలో చేసుకోవచ్చు? 2 lakhs. 2 lakhs. 2 2 lakhs. lakhs, sir. అందుకే ఇక్కడ 2 lakhs రాస్తున్నా. బ్రాకెట్ లో 2,50,000 రిస్ట్రిక్టెడ్ టు 2 lakhs. 2 lakhs. 2 lakhs. మరి బ్యాలెన్స్ ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం? 8 years. 6 lakhs లోంచి 12,45,000 పోతే 10,45,000 కరెక్టేనా? Yes, sir. Yes, sir. ప్రాణి కూడా ఎందుకు లేమా ఇక్కడే నిల్లు కొట్టేస్తున్నా అర్థమవుతుందా? Yes, sir. నాన్ స్పెక్యులేటివ్ లాస్ Sir. మొత్తం సెటప్ చేసుకోవచ్చా? Yes, sir. ఆ మొత్తం పోగా ఎంత ఉంది? 7,25,000, sir. 7,25,000. 25,000. నెక్స్ట్ లాస్ట్ టోటల్ ఇన్కమ్ 9,65,000. 9,65,000. sir. చాప్టర్ 6 నిల్ కరెక్టేనా? Nil. Yes, Yes, sir. sir. నెక్స్ట్ 9,65,000 సరిపడిందా ఆన్సర్? Yes, sir. Sir. నోట్ 1 the loss from the house property
can be set off against any head of income only to the extent of rupees 2 lakhs. The balance unadjusted loss rupees 50,000 can be carried forward for a period of 8 assessment years. Okay na? Yes, sir. Next, loss from note 2. Loss from non-speculative business loss can be set off against income from any business. Income from Any business. Any business. ఓకేనా సరిపోయింది కదా ఇక్కడ అడ్జస్ట్ చేసే కదా Yes, sir. Sir. లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35 AD కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఓన్లీ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ ఓకేనా Yes, sir. Yes, and sir. it can be carried forward for a period of indefinite period okay Yes, sir. ఏంటయ్యా Yes, sir. next loss from the SG card games SG it shall not be adjusted against the SG any head of income ఓకేనా Yes, sir. Sir. ముందు ఎవరో నన్ను డౌట్ అడిగాడు సార్ సేమ్ ఇయర్ లోనే డౌట్ ఎస్కే ఒక మ్యాచ్ లో వచ్చినాయి ఒక మ్యాచ్ లో పోయినాయి సార్ అంటే సెట్ ఆఫ్ చేయడానికి అనేది లేదమ్మా ఓకేనా Yes, sir. సార్ అర్థమైందా Yes, sir. చేయగలరా మీరు చేస్తాం సార్. హోంవర్క్ Yes, sir. అలా నేను ఎక్స్ప్లెయిన్ చేయలే ఎక్స్ప్లెయిన్ చేయకుండా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా చేస్తారా Yes, sir. Sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 382 లో ప్రాబ్లం నెంబర్ 2 ఓకే Yes, sir. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 వద్దమ్మా 1 2 3 చేయండి 1 2 3 7 ఎన్ని ప్రాబ్లమ్స్ అని 4. 1 2 3 7 ఓకేనా Yes, sir. అలానే ప్రాబ్లం నెంబర్ 14 ఇటువైపు రండి 380 లో వదిలిపెట్టి నేను చెప్తా ఇందులో డౌట్ వస్తే నన్ను అడగొచ్చు Okay, sir. ఓకే Okay, sir. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి 5. ఏమైనాయా Yes, sir. 5, sir. ప్రాబ్లం నెంబర్ 6 Sir. ప్రాబ్లం నెంబర్ 6 నెక్స్ట్ Sir, అలానే page problem 374 లో సార్ అమ్మా 374 లో ప్రాబ్లం నెంబర్ 6 Sir. 372 లో ప్రాబ్లం నెంబర్ 4 4. 371 లో ప్రాబ్లం నెంబర్ 3 369 లో ప్రాబ్లం నెంబర్ 1 2 ఎన్ని ప్రాబ్లమ్స్ అయినాయి 10, sir. ఎన్ని చేయగలరా Yes, sir. చేయగలం సార్ మిగిలిన ప్రాబ్లమ్స్ నేను చెప్తానమ్మా సార్ చేయటం అంటే ఏదో ఎస్కే క్యాలిక్యులేటర్ మీద చేయటం కాదు సార్ ఎస్కే వీటికి మాత్రం నోట్లు రాయగలగాలమ్మా నోట్లు రాయని మార్కులు ఇవ్వడు నేను ముందే చెప్తున్నా దయచేసి ఎస్కే ప్రొలాంగ్ చేయొద్దు ఎస్కే క్లబ్బింగ్ అర్థమైందా Yes, sir. క్లబ్బింగ్ నీట్ గా Yes, చెప్తా sir. Yes, sir. అత్యద్భుతంగా చెప్పా నీట్ గా కూడా కాదు ఓకేనా ఓకే సార్ సెట్ ఆఫ్ ఎస్ సార్ Okay. Yes, sir. ఏమప్పా Sir. సార్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి Yes, sir. Yes, sir. చేయకపోయినా కూడా ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా చేస్తాం సార్ ఇక Sir. ఓకే నెక్స్ట్ చేసిన వాళ్ళు ఓకే నిజంగా 10 ప్రాబ్లమ్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే నాకు వాట్సాప్ పెడతారు అది కరెక్ట్ ఓకేనా నెంబర్ Yes, sir. సార్ ఎన్నిసార్లు ఇస్తున్నారు నెంబర్ అదేమన్నా గుళ్ళో ప్రసాదం ప్రతిసారి పెడతారికి నెక్స్ట్ చేయండి అమ్మా ఓకే సార్ పెట్టమాకట్లేదు మీరు ఆ వాట్సాప్ పెడితే నేను డిలీట్ చేసుకోలేదు కావాలి చేయండి అమ్మా ప్లీజ్ టైం వేస్ట్ చేయదు Yes, sir. దయచేసి Yes, sir. టీడీఎస్ సార్ చెప్తాను సార్ సార్ స్పెక్యులేటివ్ బిజినెస్ అండ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు స్పెసిఫైడ్ బిజినెస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదమ్మా స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ ఎస్ ఓకే ముందు ఏవైనా ఒక 2 ప్రాబ్లమ్స్ చేయండి నేను చెప్పిన వాటిలో 2 ప్రాబ్లమ్స్ ఓకే సార్ ఇప్పుడు చెప్పిన 381 లో ప్రాబ్లం నెంబర్ 1 2 3 ఆ 3 చెప్పినట్టున్నా కదా సార్ Yes, sir. 1 2 3 7 చెప్పాను కరెక్టేనా 1, 2, 3, 7, sir.
Sir. పేజ్ నెంబర్ 381 నుంచి రండి అమ్మా. 1, 2, 3, 3, 7. 7. ప్రాబ్లమ్స్ చేయండి. కరెక్ట్. 10:46 అయింది. 11:15 కి మళ్ళీ ఎస్కే సెషన్ స్టార్ట్ చేస్తా. బ్రేక్ ఏమి ఇవ్వట్లా, మిమ్మల్ని ఏమి డిస్కనెక్ట్ చేయట్లా. ఆ ప్రాబ్లమ్స్ చేయండి. ఓకేనా? Sir. ఖాళీ కూర్చోవద్దు. వీళ్ళిద్దరే అదే చూడదు అన్ని 3-4 ఇప్పుడు ఒక ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయింది. వచ్చే తీయమని చెప్తాలే. సార్ చెప్పాడు బిజినెస్ అంటే ఏంటి చెప్పారా? తీయాలి సూర్యమోహన్ వచ్చి అన్ని చేసుకోవద్దు. సార్ చేసారా? ప్రాబ్లం నెంబర్ 1357. Yes, sir. Speculative transaction. Listen carefully. Speculative transaction means a transaction in which a contract, a contract for sale or purchase of. Speculative transaction means a transaction in which a contract for a sale or purchase of any commodity, sale or purchase of any commodity including stock or shares, stock or shares, is periodically settled otherwise than by way of actual delivery, or transfer of the commodity. So speculative ante ivanni imagination. That means in this case, in the case of the speculative transaction, the actual delivery of this commodity or transfer of the commodity is not takes place. Actual delivery అనేది జరగదు సార్. But both the parties are entered into one contract for purchase and sale of securities. That is a periodically or settled any otherwise. Listen carefully. A, B. A is the buyer of shares. That means shares and securities, whatever it may be. It includes any commodity. Commodity includes all types of your vegetables is also considered. Vegetables kuda cover avuti sir. Any commodity anna. Okay. Derivatives kuda cover avuti. A, B. A is entered into a contract with Mr. B. That means purchase and sale of commodities. Commodity eppudu A. Actual ga transfer teeskodu sir. But they are entering into one contract. Only that the price deviation can be adjusted against in the periodical. A, B దగ్గర నుంచి 10,000 shares purchase చేస్తున్నాడు సార్ at the rate of today market price. That is the 1st April. The market price is at 25 rupees. The shares is not actually transferred by the B to A. Listen carefully. Vintene ardhamavuddi. Both the parties, they are entered into a contract. A, B దగ్గర నుంచి shares purchase చేస్తున్నాడు. Who is the buyer? A. Who is the seller? B. But the actual transfer does not take place. On the date of transfer, what is the 1st April price of the share? 25. Yes, వీళ్ళిద్దరు పీరియాడికల్ గా సెటిల్మెంట్ చేసుకుంటున్నారు సార్. Who is the seller in this case? B. Yes sir. ఇద్దరు ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. 30th April నా
Yes, sir. Mr. A, yes, again, shares 22 rupees ఉందనుకుందాం సార్. What is the share price? 22. 22 rupees. But 22 ownership rupees. ఎవరి దగ్గర ఉంది? B దగ్గర ఉందా? A దగ్గర ఉందా? A A దగ్గరే ఉంది. కానీ షేర్స్ ఎవరి దగ్గర ఉంది? పొజిషన్ ఎవరి దగ్గర ఉంది? B దగ్గర. B దగ్గర. But the B shares దగ్గర. are not actually transferred to Mr. A, but they are entered into a one contract. That is a speculative contract. Okay. That means in the case of the speculation, the SK commodities, including stock or shares, is actual delivery is not takes place. Actual delivery jaragadu. SK, but at the end of the 30th April, the share price is 22 rupees. SK, but మనం కాంట్రాక్ట్ లోకి ఎంతకి ఎంటర్ అయ్యాం? 25 rupees. At the end of the 30th April, షేర్ ప్రైస్ ఎంత ఉంది? 22 rupees. ఎస్ సార్, 3 రూపీస్ లాస్ వచ్చింది. ఎవరికి లాస్ వచ్చింది? ఏకా బీకా? B. ఎవరికి లాస్ వచ్చింది? ఎవరు ఎంటర్ అయ్యారు 10,000 షేర్స్? A. ఏ ఎంటర్ అయ్యాడు సార్, అర్థమవుతుందా? Yes, sir. ఈ దగ్గర నుంచి ఎస్ సార్, కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే రోజు ఎస్కే ప్రైస్ ఎంత ఉంది? 25. ఎస్ సార్, 30th April కి ప్రైస్ ఎంత ఉంది? 22. 22 rupees. డిఫరెన్స్ 3 రూపీస్ ఎవరు ఇవ్వాలి సార్ అంటే ఏ బికి ఇవ్వాలి సార్. అర్థమైందా? Yes, sir. Sir. 10,000 into 3. ఎస్ సార్, మొత్తం షేర్ ప్రైస్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఓకేనా? Yes, sir. Okay, sir. Yes, ఫర్ sir. సపోజ్ ఇది 35 రూపీస్ అయింది అనుకుందాం సార్. ఇప్పుడు ఎవరికి ప్రాఫిట్ సార్? ఏకా బీకా? A. A. ఏకి ప్రాఫిట్. ఎస్కే బి ఎంత రీఎంబర్స్ చేయాలి ఏకి? 10 rupees. 10 It is rupees. called as a speculation. Speculation. And basically that is a speculation means other than actual delivery of the shares or basically securities. అర్థమైందా? Yes, sir. ఎస్కే ఇక్కడ యాక్చువల్ డెలివరీ అనేది జరగదు. ఎస్కే వెజిటబుల్స్ తీసుకుందాం. ఎస్కే మీ ఇష్టం. ఎనీ కమోడిటీ అన్నా, అక్కడ ఎనీ కమోడిటీ అన్నానా? Yes, sir. Sir. ఎనీ కమోడిటీ అనా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ అర్థమైందా? Yes, sir. Sir. ఎగ్జాంపుల్ చెప్తా, రాసుకుంటారా? Yes, sir. నెక్స్ట్ నోట్ డౌన్. స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్ హెడింగ్. Speculative transaction means a transaction. Speculative transaction means a transaction in which. Speculative transaction means a transaction in which. Speculative transaction means a transaction in which. Rasera, Yes, sir. a contract for Sale or purchase of. a contract for sale or purchase of. A contract for sale or purchase of any commodity. Sale or purchase of any commodity. Bracket low, including Stock or shares. stock or shares, is periodically or ఇంకా ఏమైనా ultimately settled. is periodically Actual delivery. కొంతమంది డైలీ చేసుకుంటారు సార్, అదే ఇంట్రా డే ట్రాన్సాక్షన్స్ అంటారు ఎక్కువ. Yes, sir. ఓకే, నెక్స్ట్ is periodically or ultimately settled. దసరా Yes, sir. Yes, sir. otherwise then by the Actual delivery. actual delivery Delivery. or transfer of commodity. Transfer of commodity. Second point. Dasara. Yes, sir. Yes, sir. Case of speculative transaction, in case of speculative transactions, comma,
In case of speculative transaction, comma, the sale and purchase of commodities are, the sale and purchase of commodities are set off against Periodical. నేను చెప్తాను సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఒకదాని తర్వాత ఒకదాని నుంచి ఒకదానికి సెట్ ఆఫ్ చేసుకోవచ్చమ్మా ఏంటంటే కమోడిటీస్ చదువుతాను ఈచ్ అదర్ అండ్ సెటిల్మెంట్ డేట్ వాళ్ళు అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారు ఏ రోజుకి సెటిల్ చేసుకోవాలనేది ఓకేనా అండ్ యాక్చువల్ డెలివరీ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ యాక్చువల్ డెలివరీ ఆఫ్ ఒకవేళ డెలివరీ జరిగితే దాన్ని సేల్ అంటామమ్మా యాక్చువల్ డెలివరీ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ నెవర్ టేక్స్ ప్లేస్ ఓకేనా Okay, sir. పర్చేజెస్ ని సేల్స్ తో సెట్ ఆఫ్ చేసుకుంటా వెళ్ళిపోవటమేనమ్మా ఎస్ఓకే ఎస్ఓకే రెండు వైసీ వరుస చేసుకుంటూ వెళ్ళిపోవటం ఓకే Yes, sir. ఎనీ డౌట్ No, no, sir. ఓకే మళ్ళీ పీజీబీ చెప్పేటప్పుడు చెప్తా ఓకే Yes, Okay. sir. Okay, sir. ఎనీ డౌట్ సార్ ఎస్ఓకే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేయగలరా Sir. Sir. చేసేయండి అమ్మా ఏమైనా డౌట్ ఉందా 4 ప్రాబ్లమ్స్ No, sir. ఎనీ డౌట్ సార్ No, sir. No doubt, sir. షూర్ Yes, sir. వాళ్ళకి ఏదైనా క్లాస్ ఉండొచ్చు మేబీ ఓకే థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఎ నైస్ డే విల్ మీట్ అగైన్ ఆన్ టుమారో సార్ కాస్టింగ్ క్లాస్ మామూలుగా మెసేజ్ ఎట్ట పెడతారు సార్ మీరు రేపటి నుంచి మీకు కనెక్ట్ చేస్తామమ్మా రేపు నుంచి స్టార్ట్ సార్ కాస్టింగ్ మీకు కూడా స్టార్ట్ మీకు బడ్జెట్స్ అయిపోయిందా బడ్జెట్స్ ఒక ప్రాబ్లం చెప్పారు సార్ 2 or 3 ఓకే ప్రాబ్లమ్స్ ఓకే సార్ రేపటి నుంచి అయితే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం రేపు లేబర్ ప్లస్ బడ్జెటరీ కంట్రోల్ స్టార్ట్ చేస్తా ఓకే సార్ సార్ అది గ్రూప్ తయారు చేయమనండి సార్ గ్రూప్ ఏంటమ్మా అంటే వాట్సాప్ లో డిటి గ్రూప్